గాలి అణిగి గొప్ప ప్రశాంతతను కలిగెను. మీరింత భయభ్రాంతులైతిరేలా? మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి భయపడి, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గత వారం, పోయిన ఆదివారం ఏం బోధించుకున్నాం? విశ్వాసమును గురించి ప్రభు మనకి తెలియజేశారు. ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీవు నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తావని ప్రభు మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు సువిశేష పట్టణాలు మనము చూసినట్లయితే, మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషాలు మనకు చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు తుఫానుని గద్దించటం గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు గాలిని, సముద్రాన్ని గద్దిస్తున్నట్లుగా ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మానవ జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ మైక్లో అటు తిప్పండి, స్విచ్ ఆఫ్ అండి. ఆ మైక్ ఎట్టి, అది 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 ఆ మైక్ క్లారిటీ. హలో హలో. ఈ యొక్క మానవ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు, భరించలేనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. నా జీవితంలో కష్టాలు లేవు అన్నవారు చేయొద్దండి. ఉన్నారా? ఈ భూమి మీద ఉన్నారా? ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఆయనకి బాగా కష్టాలు ఉన్నాయంట. ఒక్కొక్కటి భరించలేనటువంటి స్థితిలో ఉన్నాడంట. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ నిందిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా, అందరూ నా ఇంటి పక్కాళ్ళు, నా ఇంటి ముందోళ్ళు, నా ఇంటి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టావు అని చెప్పి, ఈ కష్టాలు నాకొద్దు అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడంట, నీ కష్టాలన్నీ కూడా ఒక మూట కట్టు, నీ కష్టాలన్నీ కూడా ఒక మూట కట్టు, వచ్చి ఇదిగో దేవాలయంలోకి వచ్చి ఆ కిటికీ నుంచి లోపలికి ఇసిరేయి. ఆ గదిలో చాలా మూటలు ఉన్నాయి, అక్కడికి వచ్చి ఇసిరేయి. ఒక చిన్న మూట, చిన్న కష్టాలు చిన్నగా ఉన్నాయి, ఏంటంటే నువ్వు తీసుకుంది కానీ రమ్మని చెప్తే, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడని చెప్పి తన కష్టాలన్నింటిని కూడా మూట కట్టేశాడంట. ఎంత మూట అయింది? ఎంత మూట అయింది. ఆ మూటను తీసుకుని వచ్చి లోపలికి విసిరేశాడు. అమ్మా, ఈ రోజుతో నా కష్టాలు తీరిపోయినాయి, కాబట్టి లోపలికి వెళ్ళి కొద్దిగా నేను భరించగలిగేటువంటి కష్టం ఏదైనా ఉంటే అది తీసుకుంటాను అని చెప్పి అనుకుని తలుపు తీసుకుని లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చి చూశాడంట, లోపల అన్ని కూడా మూటలు ఉన్నాయి, అన్ని కూడా మూటలు ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు? లోపలికి వచ్చి ఏం తీసుకోవాలనుకుంటున్నాడు? కొంచెం తేలికగా ఉన్నది, మోయగలిగేటువంటి కష్టాల మూటను మాత్రమే తీసుకుందాం, ఇప్పుడున్నటువంటి మూటను నేను మోయలేకపోతున్నానని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక మూటని బరువు చూస్తున్నాడు, ఒక మూటని లేపాడు. లేపితే ఇది ఎతనికన్నా
బరువు ఉంది. అట్లా అన్ని మూటలు లేపుకుంటా తేలికైన మూట కోసం తిరుగుతూ ఉంటే చివరికి వాడు లోపలికి విసిరేసినటువంటి మూట వల్ల తేలిగ్గా ఉందంట. తీసుకుని బయటకు వచ్చి చూసుకుంటే ఏముంది, ఇది నేను విసిరినటువంటి మూటే. అంటే లోపల ఏమున్నాయి, ఇంకా నీకన్నా ఎక్కువ కష్టాలు పడినటువంటి మూటలు అక్కడ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నువ్వు భరించగలిగినటువంటి కష్టాన్ని మాత్రమే నీకు దయచేస్తాడని చెప్పి ఆ యొక్క ఉపమానం మనకి తెలియచేస్తా ఉంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనకి శోధనలు వచ్చినప్పుడు, మనకి బలహీనతలు వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా నిందించేది ఎవరినమ్మా? ఎవరు నిందిస్తాం? దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మానవుడు మరి అట్టి బాధలను తట్టుకోలేక అప్పుడు ఏం చేస్తాడు, తన జీవితాన్ని తనే నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది చనిపోతూ ఉంటారు. ఈ బాధలు భరించలేకపోతూ ఉన్నానని కొంతమంది విడిచిపెట్టి పారిపోతూ ఉంటారు. కొంతమంది తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది రకరకాలైనటువంటి పద్ధతుల్లో దూరం అయిపోతూ ఉంటారు. కొంతమంది నేను సేవ చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థనలకు వెళ్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, అన్నీ కూడా కష్టాలు నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి నేను గుడికి వెళ్ళను, రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఈ సమస్యలు మానవుని చుట్టుముట్టినప్పుడు. అందుకనే పట్టణాలు చెబుతూ ఉన్నాయి, ఈ సమస్యలతో మానవుడు కృంగి కుషించిపోతూ ఉంటాడని వాక్యం మన హెచ్చరిక చేస్తూ ఉంది. మన కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు అవి మానసికముగాను శారీరకముగాను మనిషి కుంగిపోతూ ఉంటాడు. అవి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, శారీరక సమస్యలు అవ్వచ్చు, అనారోగ్యాలు అవ్వచ్చు, ఏ రకమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా నీవు దేవుని యందు నిలబడి ఉండాలని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఇలా బాధలతో కష్టాలతో ఉన్నటువంటి కుటుంబాలకి, మనుషులకి, వ్యక్తులకి ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణం సువిశేషములో దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సువిశేషంలో చూసినట్లయితే ఈనాటి సువార్త పట్టణంలో మరి ఏం తెలుస్తుంది? మొదటి వచనం 35వ వచనం చదువుకున్నట్లయితే, ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండి అని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటని? శిష్యులతో చెప్తున్నారు. ఎవరు? యేసు ప్రభు. ఏమంటున్నాడు ఆయన? ఈ సువార్త పట్టణంలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన శిష్యులను పడవనెక్కించుకొని సరస్సు దాటి మరి వెళ్ళిపోతూ ఉండగా ఏం జరిగిందో ఈరోజు మనకు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అది మన జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నది. కష్టాలతో, బాధలతో, శోధనలతో నువ్వు మగ్గిపోతూ ఉన్నావేమో, నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. యేసు ప్రభు ఈరోజు చక్కని ఒక అంశాన్ని ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నారు. చూడండి, అది సాయంకాల సమయం అయిపోయింది. యేసు ప్రభు శిష్యులందరినీ కూడా పిలిచాడు. పిలిచి సరస్సు యొక్క అవతల వైపుకు మనం వెళదాం రండి అని చెప్పి శిష్యుల్ని పిలిచారు. పిలిచినప్పుడు ప్రభు పిలిచిన వెంటనే వారందరూ కూడా కాదనకుండా ప్రభు దగ్గరికి వచ్చేసారు. అయా, సాయంత్రం అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకులే, రేపు వెళదాము అని ప్రభు మాటకి ఏమన్నా అడ్డు చెప్పారా? చెప్పలా. మనం ఏం చేద్దాం? అమ్మా సాయంత్రం ప్రార్థన పెట్టుకుందామంటే ఏమంటాం? సాయంత్రం ఎందుకులేండి, రేపు ఉదయం 8 గంటలకు పెట్టుకుందాం పగలు. సైతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది. ప్రార్థనా విషయాలలో ఆటంకపరుస్తూ ఉంటుంది. అనేక విషయాలలో మనల్ని మార్గము తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు స్వయముగా అక్కడ చెప్తూ ఉన్నాడు. శిష్యులందరినీ కూడా పిలిచేమంటున్నాడు, సాయంకాలం అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పడవను చూసుకుని ఇదిగో ఈ నది, ఈ గల్లియా నది సరస్సు అవతల వైపుకి మనము వెళదామన్నాడు. ప్రభు పిలిచిన వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేశారమ్మా? ప్రభు మాటను ఆలకించారు. వెంటనే బయలుదేరారు. వెంటనే వారి యొక్క సిద్ధపాటు, ప్రభు రమ్మంటున్నారు అని వెంటనే వాళ్ళు సిద్ధపాటు చేసుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ప్రభు యొక్క మాటకు లోబడ్డారు. ప్రభు యొక్క మాటకు లోబడిపోయారు. ఏమాత్రము అశ్రద్ధ చేయకుండా ప్రభు పిలిచిన వెంటనే ప్రభు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందంటారా? ప్రభు మాటను ఆలకించడం ద్వారా మనకి అనేకమైనటువంటి మేలులు జరుగుతాయంట. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం.
ప్రభువు పట్ల హలో 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 ప్రభువు పట్ల అతని సేవకుని మాట పాటించు వారెల్లరూ మీరు వెలుగు సోకిన చీకటి తావులను నడవవలసి వచ్చినప్పుడు ప్రభువును నమ్మి అతనిపై ఆధారపడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద లార్డ్. అట్లా సౌండ్ రాల, దీన్నే పెట్టు, మామూలు సౌండ్ పెట్టు. ఇది హలో హలో ప్రభువు మాటను వాక్యం చెప్తూ ఉంది. మనకి 2 పనులు చెప్తుంది అక్కడ వాక్యములో. ఏమిటి? దేవునికి భయపడాలంట, తర్వాత ఏంటి? సేవకుని యొక్క మాటను ఆలకించాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలంటే దేవుడు అంటే భయం ఉండాలి. ఆ తర్వాత ఏంటి? సేవకుని యొక్క మాటను ఆలకించాలి. అప్పుడే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావని ఈరోజు వాక్యం మనకి బోధిస్తా ఉంది. కాబట్టి ప్రభువు మాటను ఆలకించి వారందరూ కూడా ప్రభువు దగ్గరికి వచ్చి అక్కడ జరుగుతూ ఉంది. ప్రభువుపై ఆధారపడాలి. వీరు బయలుదేరింది ఎప్పుడు? సాయంకాలం బయలుదేరారు. బయలుదేరి ప్రయాణం చేస్తుంది. ఏమవుతుంది? చీకటి పడిపోతూ ఉంది. అవునా? చీకటిలో బయలుదేరుతూ ఉన్నారు. చీకటిలో బయలుదేరాలంటే మనం ఏదైనా ప్రయాణం పెట్టికామనుకోండి, సాయంత్రం బయలుదేరుతున్నారు. ఎందుకమ్మా? రాత్రిపూట ప్రయాణం ఎందుకు, రేపు ఉదయం వెళ్ళొచ్చులే అని చెప్తాం. పగటిపూట ప్రయాణానికి మనం ఇష్టపడతాం. కానీ ఇప్పుడు రాత్రిపూట జరుగుతుంది. వాళ్ళు శిష్యులు కూడా ప్రభువు మాటని ఎవరు కూడా మరి అశ్రద్ధ చేయలా. అయా చీకటి పడుతుంది ఎందుకులే అనలేదు. వారి ప్రయాణం ఎప్పుడు కొనసాగించారు? చీకటిలో తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ ప్రయాణం కూడా ఎక్కడ? నీటి మీద ప్రయాణం. అవునా? పగలైతే మరి రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి ఏదన్నా రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటేనే అనేకమైన ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు రాత్రిపూట నీటి మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక పడవని ఎక్కి నీటి మీద ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి పడవలో కూడా అలాగే సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతాయి. నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఏమిటా ప్రమాదాలు? పడవల్లో ప్రమాదాలు ఏంటి? పడవ మునిగిపోతూ ఉంటుంది. ఇంకా సముద్రంలో ప్రయాణాలు చేస్తారు కదా, మరి చేపల వేటకు వెళ్ళినటువంటి వారు ప్రయాణాలు చేస్తారు కదా, మరి వారికి ప్రమాదాలు జరుగుతాయి. ఏమిటి? అలలు పెద్ద పెద్దవి వచ్చినప్పుడు, ప్రకాశి అలలు అంటారు. పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు, సముద్రంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత తుఫానులు వచ్చినప్పుడు, ఈ తుఫానులు బాగా చెలరేగినప్పుడు ఆ పడవలకి ప్రమాదాలు వస్తాయి. రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఏ విధంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఏ విధంగా ప్రమాదాలు వస్తున్నాయో, అలాగే నీటి మీద ప్రయాణంలో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రభువు మాట చొప్పున రాత్రి వేళ అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తారు? ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 36వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళారు. ఈ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ప్రభువు మాటను బట్టి వారు ఎక్కడికి వచ్చారంట? జనసమూహమును విడిచి అని వ్రాయబడి ఉంది అక్కడ. అంటే శిష్యులు ఎక్కడున్నారు? జనుల్లో ఉన్నారని మనకు అర్థమవుతోంది. ప్రజలతో ఉన్నారు. యేసు ప్రభువు ఎప్పుడైతే పిలిచారో శిష్యులు ఏం చేశారు? ఆ జనమును విడిచిపెట్టి, ఇప్పటి వరకు మీరు ఎక్కడున్నారు? జనముతో ఉన్నారు. ఎక్కడున్నారు? జనం అంటే ఏంటి?
లోకము. జనం అంటే ఏంటి? లోకము. ఇప్పుడు వరకు మీరు ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నారు, బజార్లో ఉన్నారు, లేదా ఇంకేదన్నా పనులో ఉన్నారు, అనేక మంది మీ చుట్టూ ఉన్నారు. కానీ దేవుని పిలుపును బట్టి మీరు ఎక్కడికి వచ్చారు? జనమును విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి, ప్రభు మాటను ప్రభు పిలిచినప్పుడు మనము చేయవలసినటువంటి పని అదే. ఏం చేయాలి? లోకమును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జనమును విడిచిపెట్టి మనము దేవుని వద్దకు రావాలి. శిష్యులు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ప్రజలు జనసమూహమును విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారమ్మా? ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువు పిలుపును బట్టి వారు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి ఎక్కాడమ్మా? పడవలోనికి ఎక్కాడు. యేసుక్రీస్తు ప్రభు పడవలోనికి ఎక్కాడు. తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు పడవ ఎక్కిన తర్వాత ఏం జరిగింది? మరికొన్ని పడవలు ఆయనను వెంబడించను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనను అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. ప్రభువును వెంబడించేటువంటి వారిలో నువ్వు ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు భూమార్గంలో కాకుండా పడవనెక్కి నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఇటు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువును వెంబడిద్దాం పదండని అనేక మంది పడవలేసుకుని యేసు ప్రభు వెంట ప్రయాణము చేశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఏం ప్రయాణం చేస్తున్నాడు? ఎందులోనమ్మా? పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఎందులో ప్రయాణం చేస్తున్నాడు? ఎందులోనమ్మా? సరస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఏ సరస్సు అది? గలిలయ సరస్సు. గలిలయ తీరాన చిన్ని నావా యేసయ్య ఏర్పరచుకున్న చిన్ని నావా. గలిలయ తీరాన చిన్ని నావా యేసయ్య ఏర్పరచుకున్న నావా. యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన, యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావల నేనుంటే చాలునయ్యా. ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? నావలాగా ఉండాలి. నావ ఏం చేసింది? ఆ పడవ ఏం చేసింది? యేసయ్య ప్రయాణం చేయటానికి ఒక నావని ఎన్నుకున్నాడు. శిష్యులకు చెప్పాడు, ఈ సరస్సు దాటి మనం అవతలకి వెళ్దాం, ఒక పడవను సిద్ధం చేయండి అని ప్రభు చెప్పినప్పుడు ఆ పడవ ఎవరు? అయ్యా పడవ నేనై ఉండాలి. యేసు ప్రభుకి వాహనముగా నేను ఉండాలి. యేసు ప్రభు ఆ పడవలో ఎక్కాడు. ఎందుకు పడవ ఎక్కాడు ఆయన? గలిలయ సరస్సు అవతల ఉన్నటువంటి ప్రజలకు కూడా సువార్తను బోధించాలి కదండి, ప్రయాణం చేసి అక్కడికి వెళదామంటున్నాడు. కాబట్టి యేసయ్య ఏర్పరచుకున్నటువంటి నావది. ఆ నావే నీవు నేను కూడా. నిన్ను ఏర్పరచుకున్నాడు. యేసయ్య ఏర్పరచుకున్నటువంటి నావ. ఈ నావ దేనికి ఉపయోగపడాలి? యేసయ్య సేవకు ఉపయోగపడాలి. యేసయ్యకు నువ్వు ఉపయోగపడాలి. యేసయ్యకు బోధించటానికి నువ్వు వాహకముగా పనిచేయాలయా. నేను పడవలాగా ఉంటే చాలు. ఈ పడవ ఎక్కడుందాము? ఇప్పటి వరకు ఎక్కడుంది? ఒడ్డునే ఉంది కదా. పడవ ఏమనుకుంటుంది? ఏమని అనుకుంటుందా పడవ? ఏమని అనుకుంటుందమ్మా పడవ? మనకలాగా ఏమనుకోదు. మనం పడవలమేగా, ఏమనుకోదు కదా. కానీ పడవ అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? ఎవరన్నా వచ్చి నా మీద కూర్చుని నన్ను అవతలకి తోసుకుని వెళితే బాగుండు, ఎవరొస్తారని పడవ తోలేవాడు ఏమనుకుంటాడమ్మా? అక్కడ కూర్చుని ఏమనుకుంటాడు? ఎవరైనా కిరాయి వస్తే బాగుండు అనుకుంటాడు. ఆటో వ్యక్తి ఏమనుకుంటాడు?
అక్కడ పెట్టుకుని ఏం చేస్తాడు, ఎవరైనా కిరాయి వస్తే బాగుండు. అలాగే పడవ యొక్క ఆలోచన కూడా ఏంటి, ఎవరన్నా వస్తే బాగుండని సిద్ధపడుతుంది. ఎంతలో ఎవరు వచ్చారు? యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన, ఆ నావల నిన్ను మోస్తే చాలునయ్యా. ఎలా ఉండాలి మన జీవితం? ఆ నావల యేసయ్యను మోయాలి. నావ ఆ పడవలో, ఆ పడవ యేసయ్యను మోసుకుంటూ వెళ్తుంది. ఆ మోస్తూ వెళుతున్నప్పుడు ఆ నావల ఆ పరవశిస్తుందంట. నేను యేసయ్యను మోస్తూ ఉన్నానే, నేను యేసయ్యను మోస్తూ ఉన్నానే. నువ్వు కూడా యేసయ్యను మోయాలి. యేసయ్యను మోస్తూ నీ జీవితం ఎలా ఉండాలి? పరవశించుకోవాలని ఈ యొక్క పట్టణం మనకి తెలియజేస్తా ఉంది. మరి ఆ పడవ ఆ సరస్సులో, ఆ సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సాఫీగా వెళుతుందమ్మా? వాహనాలు నడుస్తూ ఉన్నాయి, అవన్నీ సాఫీగా వెళుతున్నాయా? అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి పడవలకు కూడా ఏం జరుగుతుందని వాక్యం బోధిస్తూ ఉంది. పడవలకు కూడా అనేకమైన తుఫానులు వస్తాయి, సుడిగుండాలు వస్తాయి, వరదలు వస్తాయి, వానలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి, పెను తుఫానులు వస్తాయి. ఈ పడవ వాటన్నిటిని కూడా తట్టుకోవాలి. పడవలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అంటే పడవ అంటే నీ జీవితం. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్యను మోసేటువంటి పడవలాగా ఉంది నీ జీవితం. ఈ యేసయ్యను మోస్తూ పడవలాగా నీ జీవితము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. అనేకమైనటువంటి సమస్యలు, సుడిగుండాలు ఎదురవుతాయి, తుఫానులు ఎదురవుతాయి. నువ్వు యేసును మోస్తున్నప్పటికీ కూడా నీకు సుడిగుండాలు, మరి వరదలు, మరి అలలు, అనేకమైన శ్రమలు నీకు ఎదురవుతాయని వాక్యం మనకి ఈరోజు బోధిస్తూ ఉంది. గలిలయ తీరాన చిన్ని నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా, యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన, ఆ నావల నేనుంటే చాలు. స్లోగానే పాడుతున్నాగా, మీరు కూడా పాడండి. ఆ నావల నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్ని నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా, సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా, పెను తుఫానులెన్నో అడ్డొచ్చినా, సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా, పెను తుఫానులెన్నో అడ్డొచ్చినా, ఆగకుండా ముందుకే కొనసాగినా, ఆగకుండా ముందుకే కొనసాగినా, అలు పెరగక సేవకై సిద్ధపడినా, అలు పెరగక సేవకై సిద్ధపడినా, ఆ నావల నన్ను కూడా వాడుమయ్యా. ఎలా వాడాలి? ఆ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి అనేకమైన సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రయాణము ఆగకుండా ఆ నావ ఏం చేస్తుందమ్మా? ప్రయాణం చేస్తుంది. సమస్యలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, మరి సుడిగుండాలు వచ్చినాయి, తుఫానులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా తన ప్రయాణం ఆగిందా? వాటిని ఎదురొడ్డుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంది. 37వ వచనం చదవమ్మా. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరబందర చేసేసాయి, దానిని ముంచివేయినట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ పడవలో యేసయ్య ఉన్నాడు. 37వ వచనంలో చూస్తే ఎప్పుడైతే ప్రయాణం సాగుతుందో మధ్యలోనికి వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో పెద్ద తుఫాన్ వచ్చేసింది, అలలు వచ్చేస్తున్నాయి,
తుఫాను చెలరేగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారు? పడవలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పడవలో ఉన్నప్పటికీ కూడా తుఫాన్లు వస్తా ఉన్నాయి అక్కడ. కాబట్టి పరిస్థితి ఎలా ఉందంటే ఆ అలలు ఎగిసి పడుతూ ఆ అలలు నీళ్ళన్నీ కూడా ఎందులో పడిపోతున్నాయమ్మా? పడవలో పడిపోతున్నాయి. పడవలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్యతో పాటు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. యేసయ్య ఏం చేస్తున్నారు? పడవలో పడుకున్నారు. పడవలు ఏం చేస్తున్నారు? పడుకున్నారు. శిష్యులు ఏం చేస్తున్నారమ్మా? తుఫానును చూస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి అలలు వస్తున్నాయి. పడవ కన్నా ఎత్తుగా వెళ్ళిపోతున్నాయి అలలు. భయంకరంగా ఉంది. విపరీతమైనటువంటి గాలి. ఈ గాలికి పడవ అటు ఇటు ఊగిపోతూ ఉంది, విలవిలలాడిపోతూ ఉంది, చిందరబందర అయిపోతున్నాయి. పడవలో వస్తువులన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. తెరచాపలు అల్లాడిపోతూ ఉన్నాయి. ఊవెత్తున శబ్దం, ఉరుములు, మెరుపులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. శిష్యులు దాన్ని చూసి ఏమైపోతున్నారమ్మా? భయపడిపోతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిద్రించి ఉన్నాడని వాక్యం మనకి చెప్తా ఉంది. ఇప్పుడు భయంకరమైన తుఫాను వస్తుంది, అలలు వస్తున్నాయి. కాబట్టి మనము పారిపోదామని శిష్యులు అనుకున్నట్లయితే ఎక్కడికి పారిపోతారు? రోడ్డు మీద అయితే ఉరికేసి పారిపోతారు. కానీ పడవలోంచి ఎక్కడ ఉరుకుతారా? పారిపోవటానికి అవకాశమో లేదు, దారి లేదు. కాబట్టి బ్రతుకుతామనేటువంటి ఆలోచన కూడా వారికి లేదు. ఈరోజు మనం ఈ తుఫానులో, ఈ వరదలో, ఈ బీభత్సంలో మనం ఏం చేస్తాం? చనిపోతాం. ఇక చావే మనకి శరణ్యము అనుకుంటూ భయపడిపోతూ ఉన్నారంట. ఆ సమయంలో ఏం జరిగిందమ్మా? 38వ వచనములో అప్పుడు యేసు స్వామిని మేలుకొలిపి, గురువా అనిరి. చాలు, అక్కడ ఆపు. ఇక్కడ 38వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి శిష్యులు ఎవరి దగ్గరికి వెళ్ళారమ్మా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ముందుగా వారు చూసిన తుఫాను చూసి భయపడ్డారు. కానీ తుఫాను వస్తే ఏమైందిలే, వరద వస్తే ఏమైందిలే అని వారు అనుకోవాలా. మన దగ్గర ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు అనేటువంటిది వారు జ్ఞాపకం చేసుకోవాలా. భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని శిష్యులందరూ తుఫాను చూసి భయపడిపోతూ ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను నిద్ర లేపి ఏమంటున్నారు? స్వామి, ప్రభువా, గురువా, నువ్వేంటి హాయిగా నిద్రపోతున్నావు? నీకేమాత్రము చీకు చింత లేదా? నీకు భయం లేదా? ఇదిగో పెను తుఫాను వచ్చేస్తుంది, భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం, నీకేంటి హాయిగా పడుకున్నావేంటి? లే అని చెప్పి యేసు ప్రభువుని, అంటే యేసు ప్రభువుని జీవితంలో ఉన్నప్పటికీ కూడా శ్రమలు, కష్టాలు, బాధలు నీకు వస్తాయి. ప్రభుని పక్కనే ఉన్నప్పటికీ కూడా శ్రమలు, కష్టాలు, బాధలు నీకు వస్తూ ఉంటాయి. ప్రభువును వంటి పెట్టుకు ఉన్నప్పటికీ కూడా శ్రమలు, బాధలు, కష్టాలు నీకు వస్తూ ఉంటాయి. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది, ప్రభు పడవలోనే ఉన్నారు, శిష్యులు పక్కనే ఉన్నారు, అయినప్పటికీ భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడికి వచ్చినాయి. శిష్యులైతే భయపడుతూ ఉన్నారు. పక్కన ఎవరు నిద్రించిన సమయంలో, యేసు నిద్రించిన సమయంలో తుఫాను వచ్చి వాళ్ళందరూ కూడా భయపడిపోయి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువుని కూడా నిందిస్తూ ఉన్నారు. నువ్వేంటయా పడుకున్నావేంటి? ప్రభు లే అంటే వీరి ఉద్దేశం ఏంటంటే మనం ఎటన్నా వెళ్ళిపోవటానికి అవకాశం ఉందేమో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ప్రభువును లేపినట్టుగా అక్కడ ఉంది. కానీ ప్రభు ఏం చేశారమ్మా? 39వ వచనం చూద్దాం. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత వచ్చును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొప్ప ప్రశాంతత వచ్చేసింది. యేసు ప్రభు లేచేసారమ్మ గాలిని. 39వ వచనం కదా. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడా? మీరు భయపడుతున్నారు ఎందుకని అనలా. ఏమన్నాడు ముందుగా? ఆ గాలిని, తుఫానికి,
ఆ సముద్రానికి చెప్పాడు, దాంతో మాట్లాడాడు, ప్రకృతితో మాట్లాడాడు, ఆయన గాలితో మాట్లాడాడు, తుఫానుతో మాట్లాడాడు, సముద్రముతో మాట్లాడాడు. మాట్లాడేమన్నాడు? గద్దించాడంట. ఆగు, నెమ్మదించు, శాంతించు అని చెప్పిన వెంటనే ఏమైపోయిందమ్మా? ఆ భీకరమైనటువంటి గాలి, అలలు, తుఫాను అంతా కూడా ఏమైపోయిందమ్మా? నెమ్మది. ప్రభువు అధికారపూర్వకముగా గాలిని, సముద్రాన్ని ఆజ్ఞాపించినటువంటి వాడై ఉన్నాడు. అప్పుడు అక్కడ నెమ్మది కలిగింది. మార్కు శుభవార్త 11వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, ఒకనాడు ఆ అంజూరపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూసిరి. అప్పుడు పేతురు, బోధకుడా, ఇదిగో నశించిన అంజూరపు చెట్టును నేను చాలు. అక్కడ చూస్తే అంజూరపు చెట్టు ఏమైపోయిందమ్మా? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది అంజూరపు చెట్టు? ఎవరు శపించారు? మా యేసు ప్రభు. ఎందుకు శపించాడు? చెప్పండి. యేసు ప్రభుకి బాగా ఆకలిగా ఉందంట. ఆకలిగా ఉన్నప్పుడు వెళ్తూ ఏం చేశాడు? దారిన నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఒక పచ్చని చెట్టు కనపడిందంట. అంజూరపు చెట్టు కనపడిందంట. అప్పుడు ప్రభు ఆశపడ్డాడు. ఏంటంటే, ఈ చెట్టు చాలా గుబురుగా ఉంది, చాలా పచ్చగా ఉంది, దీని నిండా కాయలు ఉంటాయి కాబట్టి ఈ 2 కాయలు కోసుకుని తిని నా ఆకలిని తీర్చుకుందామని చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. వెళితే చెట్టంతా వెతికి చూస్తే ఒక్క ఫలమైనను, కాబట్టి ఆకలి తీర్చలేని ఫలము నువ్వెందుకని ప్రభు అక్కడ ఏం చేశాడు? చెట్టుని శపించాడు. శపిస్తే చెట్టు ఏమైపోయిందమ్మా? మరలా తిరిగి వచ్చేసరికి ఎండిపోయింది. అంటే ప్రభు వాక్కులో శక్తి ఉందా లేదా? అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి మీద అధికారం ఉంది. సముద్రాన్ని సృష్టించింది ఎవడు? ఆయనే. భూమిని సృష్టించింది ఎవడు? ఆయనే. అంజూరపు చెట్టును సృష్టించింది ఎవరు? ఆయనే. ఈ ప్రకృతి మొత్తాన్ని సృష్టించింది కూడా ఆయనే. కాబట్టి ప్రకృతిపై ఆయనకు అధికారం ఉన్నది. అందుకనే ఏ సముద్రము ఆగు అనగానే సముద్రము ఆగిపోయింది. అంజూరపు చెట్టుని శపించగానే అది నాశనం అయిపోయింది. లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, మనిషి కుమారులకు పాపములను క్షమించు అధికారం కలదని మీరు నిరూపిస్తున్నారు అని చెప్పి పక్షవాత రోగితో నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నా అని పలికెను. పక్షవాత రోగి తక్షణమే లేచి పడకను తీసుకొని దేవుని స్తుతించుచు తన ఇంటికి వెళ్ళిపోయాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభుకి అధికారపూర్వకముగా ఆయన గాలిని, సముద్రాన్ని మాట చెప్పినప్పుడు అక్కడ నెమ్మది కలిగిందని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అంజూరపు చెట్టును నాశనం చేసినప్పుడు, నశించిపోతున్న ఎండిపోయినప్పుడు ప్రభు మాట చొప్పున అక్కడ ఆజ్ఞాపించినప్పుడు అది జరిగింది. అలాగే పక్షవాత రోగితో ప్రభు అధికారపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పడకనెత్తుకుని లేచి వెళ్ళన్నప్పుడు వెంటనే పక్షవాత రోగి లేచి ఆ యొక్క పడకను ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం, మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం, మధురం మధురం యేసయ్యా ఎంతో అమరం నీ వాక్యం. పడండి, అదే పాడు.
మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. మధురం మధురం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పక్షవాత రోగిని పడక నుండి లేపిన, పక్షవాత రోగిని పడక నుండి లేపిన, మధురం మధురం యేసయ్యా ఎంతో మధురం నీ వాక్యం. మధురం ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాట అధికారపూర్వకంగా ఆయన చెప్తూ ఉన్నాడు. పక్షవాత రోగితే ఏమన్నాడమ్మా, నీ పడకనెత్తుకొని బయలుదేరమన్నాడు. వెంటనే ఆయన లేచి ఆ యొక్క పడకనెత్తుకొని బయలుదేరుతూ ఉన్నాడు. పిన్ లాగే ఆఫ్ చేసి. హలో హలో ఆఫ్ చేసే పని అది. మైక్ ఒకటి పెట్టుకుని తీసి పిన్ తీసి. హలో హలో మైక్ ఒకటి పెట్టు ఇప్పుడు. వద్దులే, ఇది మైక్ పెట్టు. హలో 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 ఇది బాక్సెస్లో ఆపి, బాక్సెస్లో ఆపేసి మైక్ ఒకటి పెట్టు. హలో హలో మైక్ ఒకటి సౌండ్. హలో 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 సౌండ్ పెట్టు సార్. హలో ఈ వైరు. హలో 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 ఇంకొంచెం పెట్టు. హలో హలో. అధికారపూర్వకముగా యేసయ్య ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. గాలిని, తుఫాన్ని, సముద్రాన్ని తో మాట్లాడాడంట. ప్రకృతితో ఆయన మాట్లాడినట్టు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అట్లాగే మరి లూకా శుభవార్త 7వ అధ్యాయం 14-15 వచనాల్లో చూసినట్లయితే అక్కడ జీవంపై తనకున్నటువంటి అధికారాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. జీవంపై తనకున్నటువంటి అధికారాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చదవమది. లూకా శుభవార్త 7వ అధ్యాయం 14వ వచనం. లెమ్ము అన్నాడంట. పాడిని మోస్తూ ఉన్నారు. పాడిని మోస్తాం అంటే పాడి అంటే తెలుసుగా, తెలుసుగా. పాడి అంటే శవాన్ని తీసుకుని మోసుకుని వెళుతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు. వచ్చేమన్నాడు, ఆపండయ్యా. ఆపి ఆ పాడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చనిపోయినటువంటి బిడ్డను ఏమన్నాడు, చిన్నవాడా లేమో అనగానే వాడు లేచి కూర్చున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జీవముపై తనకున్నటువంటి అధికారము, మానవ రుగ్మతలపై తనకున్నటువంటి అధికారము, ప్రకృతిపై తనకున్నటువంటి అధికారము. చూసారా, ఆయన అధికారపూర్వకంగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రాణము సైతము లేచి వస్తూ జీవము పోసినటువంటి యేసయ్య. కాబట్టి వాక్యాలు మనం పరిశీలన చేసినప్పుడు మానవ శరీరం పైన రుగ్మతలన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. అదే అధికారముతో అదే ఈ నూతన వేదం అంతా కూడా మనం పరిశీలన చేసినప్పుడు అనేక మంది వ్యాధులకు స్వస్థత ఇచ్చినటువంటి అధికారం యేసయ్య దగ్గర ఉంది. అదే అధికారంతో ఈరోజు పడవలో ఉండి ఏం చేస్తున్నాడమ్మా, గాలిని, సముద్రాన్ని ఏం చేశాడమ్మా, గద్దించాడంట. గద్దిస్తే ఏమైపోయింది, వెంటనే
నెమ్మది కలిగింది. తుఫాను ఆపేవాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? గాలిని ఆపేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వర్షాన్ని ఆపేవాళ్ళు ఉన్నారా? సముద్రం దగ్గర అలలను ఆపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత బలవంతుడైనా సరే ఈ గాలిని, తుఫాన్ని, అలలను ఎవరు కూడా ఆపలేరు. కానీ ఎవరు ఆపారు? ఎవరు ఆపారమ్మా? యేసయ్య ఆపాడు. ఏమన్నాడు? ఏదైనా అడ్డం పెట్టి ఆపాడా? ఆపలా. మరి ఎలా ఆపాడు? ఎలా ఆపాడమ్మా? ఒక్క మాటతో గాలిని, తుఫాన్ని, అలలను, సముద్రమును ఒకే ఒక్క మాటతో ఆపేశాడు. ఏముంది ఆయన మాటలో? శక్తి ఉంది, బలం ఉంది, జీవం ఉంది, అధికారం ఉంది. అవునా? ఆయన మాటలో ఏముంది? అధికారం ఉంది. ఆయన మాటలో బలం ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో జీవం ఉంది. వాక్యం మనకు హెచ్చరిక చేస్తా ఉంది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. ఉందా లేదా? ఉందా? సముద్రమా ఆగు అన్నప్పుడు ఆగిపోయింది. బలం ఉందా లేదా? నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. గలిలయ సంద్రమున పయనంబున ఒకనాడు తుఫాను చెలరేగెనే. గలిలయ సంద్రమున పయనంబున ఒకనాడు తుఫాను చెలరేగెనే. ఒకే మాటతో గద్దింపగా, ఒకే మాటతో గద్దింపగా గాలియో అలలు శాంతించెను. గాలియో అలలు శాంతించెను. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. ఉందా లేదా? ఒకే ఒక్క మాటతో ఏమైపోయిందమ్మా? ఆగిపోయింది. సముద్రము అంతా కూడా నెమ్మది వచ్చేసిందని ఈరోజు పట్టణం మనకి తెలియచేస్తా ఉంది. అసలు ఈ గాలి ఏంటి? ఈ సముద్రం ఏంటి? అసలు ఈ తుఫాన్ ఏంటి? యేసు ప్రభు మనకి ఎందుకు చెప్తున్నాడు ఈ వాక్యాలు? శిష్యులకు బోధిస్తూ ఎందుకు మనకి తెలియచేస్తున్నారంటే ఇది మానవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఈ మానవ జీవితాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. మన జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మానవ జీవితం అనేది ఒక పడవ లాంటిది. ఈ పడవే మానవ జీవితం. నీ జీవితం ఒక పడవ. ఈ పడవలోకి ఎవరు రావాలి? యేసయ్య రావాలి. ఈ మానవ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా దేనిని పోల్చారు యేసయ్య? అలలు, తుఫానులు. చూసారా? అలలు, తుఫానులు మానవ జీవితంలో వస్తూ ఉంటాయి. మానవ జీవితంలో అనేకమైనటువంటి తుఫానులు వస్తాయి. ఈ పడవ అనేటువంటి జీవితము ఈ తుఫానుల వలన చిందరబందరైపోతుంది. తట్టుకోలేనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన సమస్య, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్య. ఎప్పుడైతే హృదయంలో శాంతి, సమాధానము లేదో, భయము, ఆందోళన మరి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వస్తాయి, అనారోగ్యమైనటువంటి సమస్యలు వస్తాయి. అనేక సమస్యల వలన కుటుంబాలు విడిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు అవే అలలు, అవే తుఫానులు, అవే కష్టాలు, అవే సమస్యలు. ఒక మనిషికి ఉన్నటువంటి సమస్య ఇంకొక మనిషికి ఉండదు. ఈమెకు ఒక రకమైన సమస్య ఉంది, అదే సమస్య నీకు ఉండాలని లేదు. నీకు ఇంకో రకమైన సమస్య, నీకు ఇంకొక రకమైన సమస్య. ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా రకరకాలైనటువంటి సమస్యలతో మానవులు బాధపడుతూ ఉంటారు. ఒక జీవితంలోకి వచ్చిన కష్టాలు, అదే కష్టము ఇంకొక జీవితంలోకి రాదు.
రకరకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి బలహీనతలు వస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. నిన్నగాక మొన్న ఒక వ్యక్తిని కలవటం జరిగింది, తేలప్రోలులో ఒక వ్యక్తిని కలవటం జరిగింది. సుమారుగా ఆయనకి ఒక 100 కోట్లు ఆస్తి ఉంటుంది. ఎంతమ్మా? 100 కోట్లు పైచిలికే ఉంటుంది ఆస్తి. ఆయనకు ఒక సమస్య. మరి 100 కోట్లు ఆస్తి ఉంటే సమస్యలు ఉంటాయా? ఉంటాయా? సమస్యలు ఉంటాయా? మనం ఏమనుకుంటాం, చేతి నిండా డబ్బులు అన్నీ ఉంటే ఏ సమస్య లేకుండా హాయిగా బ్రతకొచ్చు మనం అనుకుంటాం. ఆయన చెప్పిన సమస్య ఏంటో తెలుసా? 2 కిడ్నీలు పనిచేయట్లా. ఏంటది? 2 కిడ్నీలు కూడా పని చేయట్లా. ఆస్తి ఉంటాకి ఎంత ఉంది? మరి అవి నయం చేస్తున్నాయా? నయము చేయట్లా. చూసారా? అందుకని అంటున్నాడు, జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. అది ఆయనకు తుఫాను. ఆ తుఫాను తాకిడికి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నీకొక సమస్య ఉంది, నీకు వచ్చేటువంటి నీ కుటుంబం మీదకి లేదా నీ మీదకి వచ్చేటువంటి అలలను నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఈ తుఫాను నీ జీవితంలో ఒక తుఫాను చెలరేగింది, నీ కుటుంబంలో ఒక తుఫాను చెలరేగింది, నీ సంఘములో ఒక తుఫాను చెలరేగింది. ఈ అలలను, ఈ తుఫానును, ఈ సమస్యలను తట్టుకోలేనటువంటి సమయంలో అనేక రకమైన వ్యాధులు, బాధలు మరి మనిషిని ఆనందం లేకుండా చేస్తూ ఉన్నాయి. జీవితం అంతా కూడా అయోమయం అయిపోతూ ఉంది, అంధకారం అయిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కానిటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది. మనకి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని కూర్చుని ఉంటాం. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, ఈ శోధనను, ఈ సమస్యలను, ఇవన్నీ కూడా నువ్వు జయించాలి అంటే నీ జీవితం అనేటువంటి ఇల్లును నువ్వు కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? నీ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? కొండ మీద కట్టుకుంటావా? కొండ కింద కట్టుకుంటావా? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనం. నా బోధలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. రాతి మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు. తర్వాత జడివానలు కురిసిన, వరదలు వచ్చిన, ఆ ఇల్లు వలె పారిన, పెనుగాలులు వీచిన ఆ ఇల్లు రాతి పునాదిపై కట్టబడటం వలన అది కూలిపోలేదు. నా బోధలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లును బుద్ధిహీనుని పోలి ఉండును. జడివానలు కురిసినప్పుడు, వరదలు వెల్లివిరిసినప్పుడు, పెనుగాలులు వీసినప్పుడు ఆ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలంట? ఇల్లు రాతి మీద ఇల్లు కట్టుకోమంటున్నాడు. రాయి అంటే ఎవరు? ఆ బండే క్రీస్తు ప్రభు. ఆ బండే క్రీస్తు ప్రభు. ఆ రాయే క్రీస్తు ప్రభు. క్రీస్తు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడు ఇల్లు స్థిరముగా ఉంటుందంట. వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫానులు వచ్చినా, అలలు వచ్చినా, ఏమొచ్చినా సరే అది చెక్కు చెదరకుండా రాతి మీద పునాది కట్టబడినటువంటి ఇల్లు స్థిరముగా నిలిచి ఉంటుందంట. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు వరదలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు, అదేమో గాలులు వీచినప్పుడు అదేమైపోద్దమ్మా? చెదిరిపోతుంది, నేల కూలిపోతుందని వాక్యం ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మానవ జీవితంలో మనకు వచ్చినటువంటి సమస్యలు, మనకు వచ్చినటువంటి శోధనలు అనేటువంటి యొక్క పెనుగాలులు వీస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, మన జీవితంలో అలలు వస్తూ ఉంటున్నాయి. ఈ అలలు చెలరేగినప్పుడు నువ్వు చిందరబందర అవ్వకుండా నువ్వు స్థిరముగా ప్రభువు యందు నిలిచి ఉండాలి. ఈ శిష్యులు చూసారా, ఆ సముద్రములో ఆ యొక్క పడవ అల్లకల్లోలం అయిపోతూ ఉన్నప్పుడు భయపడిపోయి ప్రభువును ఆశ్రయించారు. చూసారా, మన పరిస్థితి కూడా అంతే. నువ్వు ప్రభువును ఆశ్రయించినప్పుడు, ప్రభుతో నువ్వు నివాసం ఉన్నప్పుడు నీకే శోధన, ఏ బలహీనత కూడా ఉండదు. నీ ఇల్లు కూలిపోదు, నీ జీవితము కూలిపోదు. అందుకనే ప్రభువు మీద ఆధారపడి జీవించమని ఈరోజు ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నాడు. నన్ను నమ్మి నాపై ఆధారపడి జీవించేటువంటి వాడు ఎలా ఉంటాడంటమ్మా? ఎలా ఉంటాడు? ఏటి ఒడ్డున నాటబడినటువంటి ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు పచ్చగా నెగనెగలాడుతూ ఉంటుందంట. నీ జీవితము అలా ఉంటుంది. కాబట్టి
ప్రభువుని అంటిపెట్టుకుని జీవించమని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అయా నా జీవితాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను. ఇదిగో నా కుటుంబంలో ఇదిగో సముద్రంలో పడవలాగా మధ్యలో ఉన్నానయ్యా. నా కుటుంబంలో సమస్య ఉంది, నా భర్త వలన ఈ సమస్య ఉందయ్యా, నా భార్య వలన ఈ సమస్య ఉంది. ఈ సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో నా బిడ్డల వలన ఈ సమస్యలు ఉన్నాయి. నా కుటుంబంలో ఒక తుఫాను చెలరేగిందయ్యా, అలలు నన్ను ముంచి వేస్తా ఉన్నాయి. ఇదిగో నేను భయపడుతూ ఉన్నాను అని చెప్పి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు ఏం చేస్తాడు? నీ సమస్యలను, నీ శోధనలను, నీ బలహీనతలన్నిటినీ కూడా ఆటితో మాట్లాడుతున్నాడు. శిష్యులు చెప్పారు కదా, ఏం చెప్పారు? అయా నువ్వు నిద్రిస్తున్నావేంటి? ఇదిగో తుఫాను అలలు పైకి లేచిపోయి ఎక్కడ పడుతున్నాయి? పడవలోకి వచ్చేస్తున్నాయి, పడవ మునిగిపోతుంది, మనం చచ్చిపోతామయ్యా అని చెప్పినప్పుడు ఎవరితో మాట్లాడాడు ఆయన? గాలితోనూ సముద్రముతోనూ తుఫానుతోనైనా మాట్లాడాడు. కాబట్టి నువ్వు ప్రభు చెంత ఉంటే ప్రభు దేంతో మాట్లాడతాడు? నీ సమస్యతో మాట్లాడతాడు. నీ సమస్యతో మాట్లాడతాడు. నీకే సమస్య అయితే ఉందో, ఏ శోధన అయితే ఉందో, ఏ బలహీనత ఉందో దానితో ప్రభువు మాట్లాడి ఏం చేస్తాడు? నెమ్మదిని కలగచేస్తాడు. అయ్యా నా పడవ, ఏ పడవ? నా పడవ, నా జీవితం అనేటువంటి పడవ సాఫీగా నడిచేటట్లు నాకు సహాయం చేయ్యా. ఇదిగో ఈ సముద్రంలో ప్రయాణం చేస్తున్నానయ్యా, ఈ లోకం అనేటువంటి సముద్రములో నేను ప్రయాణం చేస్తున్నానయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. అలనాడు శిష్యులకు పడవలో ఏ విధంగా ప్రక్కనే ఉన్నావో అలాగే నాకు తోడుగా ఉండయ్యా అని నువ్వు ప్రార్థన చేయి. నడిపించు నా నావా నడి సాంద్ర పాడారా? ఏం పాడారు? నడిపించు నా నావ. నా నావ అంటే ఏంటి? నా పడవ. నా పడవ అంటే ఏంటి? నా జీవితం అయ్యా. నా జీవితం అనేటువంటి నావను నడిపించు. తర్వాత ఏమడిగావు? ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? నడి సముద్రములో ఉన్నాను. నడి సముద్రములో అంటే ఏంటి? మధ్యలో ఉన్నావు, దారి లేదు, ఇక దారి కానరాట్లా నీకు, ఒడ్డు లేదు, ఒడ్డుకి చేరలా ఇంకా నువ్వు, అవునా? కాబట్టి నడి సముద్రములో ఉన్నానయ్యా, నా జీవితం అనేటువంటి నావను నడిపించయ్యా అని నువ్వు ప్రభువుని అడుగుతున్నావు. పాటే కదా, పాడేస్తాం, లయబద్ధంగా పాడేస్తాం. కానీ అందులో ఉన్నటువంటి అర్థాన్ని చూస్తే నా జీవితం ఎక్కడుందమ్మా? నడి సముద్రములో ఉంది, కష్టాలలో ఉంది, బాధలలో ఉంది, శోధనలో ఉంది, మధ్యలో ఉన్నానయ్యా, నన్ను నడిపించు. ఎక్కడికి నడిపించాలి? ఎక్కడికి నడిపించాలి? పాడండి పాట. నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా దీక్ష ఫలింపా నా నావలో అద్భుతంగా పాడారు, అద్భుతంగా పాడారు. ప్రభువుని ఆహ్వానించారు. ఏమని ఆహ్వానించారు? నా జీవిత తీరమున నా అపజయ భారమును, నేను ఓడిపోతున్నానయ్యా, నేను శ్రమల్లో ఉన్నానయ్యా, నేను కష్టాల్లో ఉన్నానయ్యా, ప్రతి విషయంలో కూడా నేను ఓడిపోతూ ఉన్నాను. కాబట్టి తీరము చేరే వరకు కూడా, నీ పరలోక రాజ్యము చేరే వరకు కూడా నీవు నాకు తోడుగా ఉండయ్యా. నా నావలో కాలిడు. ఎక్కడ ఉండాలంట? నా జీవితంలోనికి నువ్వు, నావంటే ఏంటి? పడవ. నా జీవితంలోనికి నువ్వు రాయ్యా. ఏం చేయాలంట? వచ్చి ఏం చేయాలి? నా సేవను అయ్యా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నా, నిన్ను సేవిస్తూ ఉన్నానయ్యా, నా సేవలు నువ్వు అందుకయ్యా, నన్ను రక్షించయ్యా. ఇదిగో నడి సముద్రంలో ఉన్నాను నేను, కాబట్టి నన్ను రక్షించయ్యని
నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలని ఎవరికి తెలియచేయాలమ్మా? ప్రభువుకి తెలియచేయాలి. ప్రభువును పిలుచుకో. నా నావలోకి కాలిడయ్యో, నా జీవితంలో నీకు రాయని ప్రభువును పిలుచుకొని నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్రభువుని నీ జీవితంలో రప్పించుకొని నీ సమస్యలన్నిటి కొట్టుతో నువ్వు బయటికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 40వ వచనం చదువు. యేసు ప్రభు మాట్లాడారు. చూడండి చక్కని మాట. ఏమంటున్నారు ఆయన? భయభ్రాంతులైపోయారు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవమా. మీరెందుకు ఎంతగా భయభ్రాంతులైతిరి అని శిష్యులను ప్రభు అడిగాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా? వెంటనే లేచి సముద్రమా ఆగు అన్నప్పుడు నెమ్మది అయిపోయింది. అంతా నెమ్మది అయిపోయిన తర్వాత శిష్యులతో మాట్లాడి, మీరెందుకు భయపడుతూ ఉన్నారు? మీరు ఎలా భయపడుచున్నారు? యేసయ్యని గురించి మీకు తెలియదా? మీరెందుకు భయపడుతున్నారు అని ప్రభు ప్రశ్నించాడు. నాతో తిరిగారు కదా మీరు, అనేక చోట్ల అనేకమైన అద్భుతాలు చేశాను కదా, నేను ఆశ్చర్యమైన కార్యాలు చేశాను కదా, కుంటివారి, గుడ్డివారికి, మోగవారికి, చెవిటివారికి అనేకమైనటువంటి మేలులు చేశాను కదా, మీరు అన్నీ చూశారు కదా. చూసి ఈ వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక తుఫాన్ వచ్చి అలజడి సృష్టిస్తుంటే నేనుండగా మీరెందుకు భయపడుచున్నారు అని యేసు ప్రభు అడుగుతున్నాడు. నేనున్నాను కదా, మీరెలా భయపడుచున్నారు? ప్రభు సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు వచ్చినటువంటి సమస్యలతో నువ్వు భయపడుతున్నావా? నీకు వచ్చినటువంటి వేదనలు, శోధనలు, బలహీనలతో నువ్వు ఆందోళన చెందుతున్నావా? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వేలా భయపడుతున్నావు? నేనున్నాను కదా, నా గురించి నీకు తెలియదా అని ప్రభు ఈరోజు చక్కగా వాక్యంలో చెప్తూ ఉన్నాడు. మరి నువ్వు భయపడుతున్నావు నీకున్న సమస్యలను బట్టి. మానవ బలహీనత ఏంటంటే భయపడతాం. ఫస్ట్గా మనం ఏంటి? భయపడతాం. ఫస్ట్ మనం భయపడతాం. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రభు ఏమో పక్కన మనల్ని భయపడుతున్నా, ఆయన కార్యాలన్నీ కూడా చూశారు. వాడు మనం విశ్వసిస్తున్నాం, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు ప్రభువుతో పాటు కలిసి తిరిగి. 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశారు? చూశారు శిష్యులు. అక్కడ 5,000 మందికి పంచాడు. స్వయంగా చూశారు. మీరు చూశారు కదా. మరి ఈ తుఫాను ఇవన్నీ కూడా నేను ఆపలేనా? మీరెందుకు భయపడుతున్నారు అని శిష్యుల్ని గద్దించాడు. మీరు భయపడుతున్నారా? మీ సమస్యలను బట్టి మీరు భయపడుతున్నారా? భయపడని అవసరం లేదని ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదంట. రోజుకి ఎన్నిసార్లు చెప్తున్నాడు ఆయన? రోజుకు 300 సార్లు చెప్తున్నాడా? రోజుకి ఎన్నిసార్లు చెప్తున్నాడు? అమ్మా యేసు ప్రభు భయపడొద్దని చెప్తున్నాడుగా. ఎన్నిసార్లు చెప్తున్నాడు రా? ఒకసారి. రోజుకి ఒకసారి చెప్తున్నారంట. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? కాబట్టి 365 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడవలదు, భయపడవలదు, భయపడవలదని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి భయం ఉందా? ఉందా? భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు అనండి. నిజంగా మీరు భయం లేనివాళ్ళైతే మీరు ఇప్పుడు పాడతారు. మీరు భయపడేవాడైతే అనలేరు. ప్రభు చెప్తున్నాడు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. జయముంది, 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 జయము ఉంది. ఏసునాలు, 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 ఏసునాలు,
యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, యేసు మనలో, యేసు మనలో, యేసు మనలో, యేసు మనలో. భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. జయముంది, 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 జయము ఉంది. అంతే ప్రభు చెప్తున్నాడు. మీరు భయపడి ఎందుకు, మీరు ఏళ్ళ బంధుకు భయపడుతున్నారు? శిష్యులతో అంటున్న మాట ఈరోజు వాక్యంలో మనకి బోధిస్తూ ఉన్నారు. ఆయన 40వ వచనంలో చూసినట్లయితే ఆయన చక్కగా తెలియచేస్తున్నారు. చదవమ్మా. మీరింత భయభ్రాంతులేలా అయితిరి, మీకు విశ్వాసము లేదా? యేసు ప్రభు వారిని తిట్టారు. మందలించడం అంటే ఏంటి? దేవుని యందు నిండు విశ్వాసముతో మీరు జీవించాలి, నిండు విశ్వాసంతో జీవించాలి. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు మీరు ఉన్నారు కదా, అయినా మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? శిష్యులను ప్రశ్నిస్తున్నారు ఆయన. అందులో మనం ఉన్నాం. దేవుడు నీకు మేలు చేయలేదా? నీ కుటుంబంలో మేలు చేయలేదా? మరి ఒకసారి చేసినటువంటి దేవుడు రెండవసారి ఎందుకు మేలు చేయడు? దాని సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా నీ కుటుంబంలో మేలులు చేస్తాడు. ఎన్నో అద్భుతాలు శిష్యులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎన్నో అద్భుతాలు చేశాను కదా, అవన్నీ మీరు చూశారు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా? మీకు విశ్వాసం లేదా? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో ఈ తుఫాను చూసి మీరు భయపడుతున్నారు. నేనున్నాను కదా ఇక్కడ. మీలో విశ్వాసం ఉంటే నేను ఇక్కడ ఉన్నాను కదా, నా యేసయ్య ఇక్కడ ఉన్నాడు, మీరు భయపడవలసిన అవసరం లేదనే విశ్వాసం మీలో లేదా? ఎందుకు మీరు అని యేసు ప్రభు అక్కడ కోపడుతున్నారు. ఎన్ని అద్భుతాలు చేశారమ్మా యేసయ్య? చెప్పండి, ఒక్కొక్కరు ఒకటి చెప్పండి. చెప్పండి, కొంచెం చెప్పండి. నీటిని ద్రాక్షారసం, ఇంకా లాజర్ని జీవంతో లేపాడు. 2 పక్షవాత రోగి, రక్తస్రావానికి స్వస్థత, గురుడి వారికి చూపునిచ్చాడు, మోగవారిని మాట్లాడిచ్చాడు, కుంటి వారిని నడిపించాడు, తుఫానుని ఆపాడు, 5 రెట్లు 2 చేపలని చేశాడు. ఏం చేశాడు? 5,000 మందికి ఆహారంగా ఇచ్చాడు. దయ్యాలని తరిమి కొట్టాడు. ఇంకా నీటి మీద నడిచాడు, మునిగిపోతున్న పేదరిని లేపాడు. చాలా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. వీటన్నిటిని వచ్చి ఒక మాటలో పెట్టేయచ్చు. ఏం మాట అది? ముందు అని చెప్పిందిగా. ఏం చెప్పింది? చాలా అద్భుతాలు, చాలా అద్భుతాలు. ఎన్ని అద్భుతాలు? ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వాటిని వివరింప. వచ్చా పాట? ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వాటిని వివరించ. సరే, అన్ని అద్భుతాలు యేసయ్య వాక్యంలో చేశాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? నీలో విశ్వాసము లేదా? శిష్యుల్ని అడిగాడు. విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందంట? ఎంత విశ్వాసం అంట? పోయిన వారం చెప్పాడు కదా, ఆవగించంత విశ్వాసం కూడా మీలో లేదా? మీరు ఎందుకు భయపడుతున్నారు ప్రతి విషయంలో అని ప్రభు ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక దావీదుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసములో నడిచినప్పుడు ఏం జరిగిందమ్మా? ఆయన ఏం జరిగింది? విశ్వాసములో దావీదు ఏం చేశాడమ్మా? గొలియాతుని చంపేశాడు. సంసోన్ ఏం చేశాడమ్మా? విశ్వాసంలో నడిచినప్పుడు ఏం చేశాడు? ఆయన
సింహాలని కూడా చంపేస్తాడు. అబ్రహాము విశ్వాసంలో చిన్నప్పుడు ఏం చేశాడు? ఎన్నో ఆశీర్వచనాలు పొందుకున్నాడు. విశ్వాసం అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. విశ్వాసం అనేది ఒక రూపము కాదది. నువ్వు విశ్వాసంతో ఉంటే రక్తస్రావ రోగికి ఏ విధంగా ఉపయోగపడింది? స్వస్థతగా ఉపయోగపడింది. పేతురుకి ఏ విధంగా ఉపయోగపడింది? నీటిలో మునిగిపోతుంటే మునిగి లేచినట్లుగా ఉపయోగపడింది. అబ్రహాముకి ఏ విధంగా ఉపయోగపడిందమ్మా? ఆశీర్వాదాలుగా ఉపయోగపడింది. దావీదుకి ఏ విధంగా ఉపయోగపడింది? ఒక విజయాన్ని సాధించడానికి ఉపయోగపడింది. సొలొమోనుకి ఎలా ఉపయోగపడింది? విశ్వాసం జ్ఞానంగా ఉపయోగపడింది. కాబట్టి దానియేలుకి దేనిగా ఉపయోగపడింది? ధైర్యంగా ఉపయోగపడింది. సింహాల బోనులో వేసినప్పటికీ కూడా ధైర్యం, విశ్వాసం అనేది అనేక రూపాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు శిష్యులకి ఎలా ఉపయోగపడుతుందమ్మా? ధైర్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీకు విశ్వాసం లేదా? మీరు విశ్వాసంలో జీవించకుండా ఎలా భయపడుతున్నారని ప్రభు ఈరోజు పడవలో ఉన్న శిష్యులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాముకు విశ్వాసము నీ వాక్యం, దావీదుకు విజయము నీ వాక్యము. అబ్రహాముకు విశ్వాసము నీ వాక్యం, దావీదుకు విజయము నీ వాక్యము. దానియేలుకు ధైర్యము నీ వాక్యం, దానియేలుకు ధైర్యము నీ వాక్యం. సొలొమోనుకు జ్ఞానము నీ వాక్యము, సొలొమోనుకు జ్ఞానము నీ వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి నీ విశ్వాసము నిన్ను ఏ విధముగా ఉపయోగపడుతుందో దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి నువ్వు ఎలా జీవించాలంట? విశ్వాసములో నువ్వు జీవించాలి. శిష్యులు నాటి అడుగుతూ ఉన్నాడు. అదే వాక్యం ఈరోజు మనల్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. మీకు విశ్వాసం లేదా? మీరు ఎలా భయపడుతున్నారు? మీకు వచ్చినటువంటి సమస్యను బట్టి మీరు ఎలా భయపడుతూ ఉన్నారని ప్రభు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈయన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. కాబట్టి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి దావీదు దగ్గర నుంచి, సంసోను దగ్గర నుంచి, అబ్రహాము దగ్గర నుంచి అందరూ కూడా విశ్వాసంలో నడిచినటువంటి వారే. ఈ విశ్వాసంలో నడిచినటువంటి వారు ప్రభు యొక్క అద్భుతాలను వారు చూస్తారు. దావీదులో ఉన్నటువంటి సమస్య ఏంటమ్మా? వాడు చిన్న బాలుడుగా ఉన్నాడు. అతని ముందున్నటువంటి శత్రువు ఎలా ఉన్నాడు? ఎంతో ఎత్తున్నాడు గొల్లియాతు. దావీదు చిన్నవాడిగా ఉన్నాడు. తన శత్రువు ఎంత ఉన్నాడు? ఎత్తుగా ఉన్నాడు. దావీదుకి విద్యలలో నేర్పరితనం లేదు, చిన్నవాడిగా ఉన్నాడు. యుద్ధం చేయలేడు, విలువిద్యలు నేర్చుకోలేదు. వీడు ఎలా ఉన్నాడమ్మా? విలువిద్యలన్నీ కూడా నేర్చుకుని ఉన్నాడు వాడు. దావీదు దగ్గర ఆయుధాలు లేవు, వీడి దగ్గర ఏమన్నా గొల్లియాతు దగ్గర ఆయుధాలు ఉన్నాయి. తర్వాత ఈయన యుద్ధము చేయటానికి కూడా ఈయన దగ్గర ఖడ్గము కానీ యుద్ధ పరికరాలు లేవు. వీడి దగ్గర ఏమున్నాయి? సమస్తము కత్తి, ఖడ్గం అన్నీ వీడి దగ్గర ఉన్నాయి. ఎవరు జయిస్తారు? ఇప్పుడు యుద్ధములు ఎవరు జయిస్తారు? గొల్లియాతే జయించాలి. వాడు బలవంతుడైనటువంటి వాడు, దావీదు బలహీనుడైనటువంటి వాడు. ఎవరు జయించాలి? పైగా వీడు పెద్దవాడు, వీడు చిన్నవాడు. ఎవరు జయించాలి? గొల్లియాతే జయించాలి. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరేం చేస్తున్నారంటే, ఇదిగో వాడి బాహ్య రూపాన్ని చూసి, వాడి దగ్గర ఉన్న ఆయుధాలను చూసి మీరన్నిటిని కూడా ఆయన నమ్ముకున్నారు. నేను నా దేవుని నమ్ముకున్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. దావీదు ముందున్నటువంటి ఎత్తైనటువంటి సమస్య, పెద్ద సమస్య, అలాంటి సమస్యను ముందు పెట్టుకుని దావీదు సమస్యను చోట్ల ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. సమస్య వైపు చోట్ల దేవుని వైపు చూస్తున్నాడు. చూసి దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాడు. చేసి ఏం చేశాడమ్మా? చిన్న రాయితో ఏం చేశాడమ్మా?
ఎత్తైనటువంటి సమస్యను పడగొట్టేస్తాడు కిందకి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు వచ్చినటువంటి సమస్య ఏంటో ఒకసారి నువ్వు చూసుకో. నీ సమస్యను చూడబాకు. నీ సమస్య, నీ శత్రువు నీకన్నా ఎక్కువగా ఉంది, నీకన్నా పెద్దగా ఉంది. దాన్ని నువ్వు చూడబాకు. దేన్ని చూడాలంట? దావీదులాగా దేన్ని చూడాలి? నువ్వు దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసినట్లయితే నీవు శత్రువును నీవు జయిస్తావు. స్లోగా పెట్టి శత్రువును నీవు జయిస్తావని ఇక్కడ దావీదు విశ్వాసం మనకి తెలియజేస్తా ఉంది. దావీదు బలహీనుడిగా ఉన్నాడు, కానీ గొల్యాతుడు బలవంతుడిగా ఉన్నాడు. బలహీనుడైనటువంటి వాడే ఆ బలవంతుడిని కొట్టేశాడు. ఎవరి సహాయము? దేవుని యొక్క సహాయం. విశ్వాసం ఉంటే ఇదిగో ఆ యొక్క గొల్యాతుని జయించినట్లుగానే నువ్వేం చేస్తావమ్మా? సమస్యలని కూడా నువ్వు సాధిస్తావు. నీకు వచ్చినటువంటి సమస్య, నీకు వచ్చినటువంటి శోధన జ్ఞాపకం చేసుకో. నీ వ్యక్తిగత జీవితంలో ఏది సమస్య కావాలి? నీకు వచ్చినటువంటి ఆటంకం ఏంటి? నువ్వు ఎదుర్కోలేనటువంటి సమస్య ఏంటి? నువ్వేం చేస్తున్నావంటే దానిని చూసి భయపడతావు, ఆ సమస్యను చూసి భయపడతావు, తుఫానును చూసి భయపడతావు, అలలను చూసి భయపడతావు, సముద్రం యొక్క గద్దింపుని చూసి నువ్వు భయపడుతున్నావు. అది గర్జించి అలలు మీదకు వస్తూ ఉన్నాయి, దాన్ని చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు. కానీ నీ దగ్గర ఒక ఆయుధం ఉన్న సంగతి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నీ దగ్గర ఒక ఆయుధం ఉన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఏమిటి ఆయుధం? విశ్వాసం అనేటువంటి ఆయుధం. దావీదులాగా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు గొల్యాతు కంటే బలవంతుడైనటువంటి వాడు. విశ్వాసము ఏం చేస్తుందమ్మా? విజయాన్ని చేకూర్చింది. అలాగే సంసోను సింహం ఎదురైనప్పుడు ఏం చేస్తాడమ్మా? సింహాన్ని కూడా చీల్చివేస్తాడు. సింహము సంసోను కన్నా బలవంతమైనది. అలా బలవంతమైనటువంటి సింహాన్ని ఏం చేశాడు? సంసోను చీల్చి చెండాడేశాడు. నా దేవుడు అనే విశ్వాసములో నీవించినట్లయితే నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏమైపోతాయమ్మా? తొలగిపోతాయి. విజయాన్ని నువ్వే సాధిస్తావని ఈ సమస్య మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ 41వ వచనం చదువుకుందాం. అంతటా శిష్యులు మిక్కిలి భయపడి గాలియు చూసారు అక్కడ వాక్యంలో ఏమనుకున్నారంటే వాళ్ళంతా? సముద్రం ఏంటి, గాలి ఏంటి, తుఫాన్ ఏంటి? ఈయన మాట చెప్తే ఆగిపోయిన ఈయన ఎవరు? ఎవరైనా? ఎవరమ్మా? సృష్టికర్త. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. ద్వితీయోపదేశ కాండము. నేనొక్కడనే ప్రభువుడను, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. జీవమునకును మరణమునకును కర్తను నేనే. గాయపరచువాడను నేనే, నయము చేయవాడను ఎవరంటే ఈయన. జీవం ఆయనే, మరణం ఆయనే. మనల్ని చంపాలన్నా ఆయనే, మనల్ని బ్రతికించాలన్నా ఆయనే. ఆయనతో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా జీవాన్ని పొందుకుంటావు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా వ్రాయబడి ఉంది. యోబు గ్రంథంలో చూసినట్లయితే 38వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే ఈ రోజు ఆయన ఎవరో అక్కడ వ్రాయబడి ఉంది. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? చూసారా? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. సముద్రాన్ని భూగర్భంలో నుంచి సముద్రాన్ని సృష్టించా. ఆ సముద్రాన్ని సృష్టించింది ఎవరో తెలుసా? నేనే. ప్రభు చెప్తున్నాడు, సముద్రాన్ని సృష్టించింది నేనే. నేను ఆగమంటే ఆగదా? ఆగదా? ఆగుద్ది. తుఫానును సృష్టించింది నేనే. ఆగదా? ఆగుద్ది. తర్వాత చదువు. సాగరము మీద మేఘములను కప్పి దాన్ని పొగమంచుతో నింపినది నేనే కదా. మేఘాలు పుట్టించింది నేను కదా. ఆకాశమును సృష్టించింది నేను కదా. అవి నా మాట వినవా? అవి నా మాట వినవా? ప్రభువు చెప్తున్నాడు. సృష్టికర్తను నేనే. కాబట్టి
నా సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడమ్మా ఆయన? సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి చెప్పినటువంటి మాటలు ఇవి. ఏ సముద్రము ఆగు అన్నప్పుడు సముద్రమే ఆగిపోయింది. ఆయన ఎవరంటే ఆయన సృష్టికర్త. ఆయనకు లోబడి నువ్వు జీవించాలని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఎలా జీవించాలి? విశ్వాసంలో జీవించాలి. విశ్వాసం అనేటువంటి పడవలో నువ్వు ఎక్కాలి. నువ్వు బయట ఉంటే ఉపయోగం లేదు. ఒడ్డును బయట ఉన్నావు అనుకోండి, ప్రయాణం చేయడానికి వీలవుతా? ఆ పడవలోకి ఎక్కినప్పుడు నువ్వు ఆ పడవలో ప్రయాణం చేసి ఆ పడవ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? తీరము దాటుతుంది, అంటే పరలోకములోకి వెళ్తుంది. భూలోకములో ప్రయాణం చేసి 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 ఎక్కడికి వెళ్తుంది? అది పరలోకములోకి వెళ్తుంది. ఈ లోకం అనేటువంటి సముద్రములో నువ్వు నడి సముద్రములో నువ్వు ఉన్నావు. ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు ఎక్కడికి వచ్చి ఉన్నాడమ్మా? పడవలో కూర్చుని చక్కగా ఇదంతా బోధిస్తూ ఉన్నాడు. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి అలలను గాంచి భయమేలా, గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి అలలను గాంచి భయమేలా, గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు. గాలిని సముద్రాన్ని కూడా నడిపే ప్రభు ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరమో లేదు. నువ్వు పడవలో ఎక్కాలి. ఏ పడవలో ఎక్కాలి? విశ్వాస పడవలో ఉన్నప్పుడు, తెడ్డుతో నడిపి అలసినప్పుడు, విశ్వాస పడవలో ఉన్నప్పుడు, తెడ్డుతో నడిపి అలసినప్పుడు, భయపడకు ప్రభు నీతో ఉన్నాడు, స్వర్గపు రాజ్యము చేర్చెదరు. భయపడకు ప్రభు నీతో ఉన్నాడు, స్వర్గపు రాజ్యము చేర్చెదరు. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి అలలను గాంచి భయమేలా, గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు. గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు. నీ జీవితంలోకి వచ్చే గాలులను, అలలను, సముద్రాన్ని నడిపించేటువంటి ప్రభువు ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. నువ్వు పడవెక్కు. ఏ పడవ? విశ్వాసం అనేటువంటి పడవలో ఎక్కినప్పుడు నీ జీవితంలో నువ్వేం చేస్తామా? అద్భుతాలు చూస్తావు. ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో వచ్చిన సమస్యల గురించి నువ్వు భయపడుతున్నావా? నీ జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులు, కష్టాల గురించి నువ్వు భయపడుతున్నావా? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెక్కే పడవ ఎక్కే. ఏ పడవ ఎక్కాలమ్మా? విశ్వాసం అనేటువంటి పడవలకు నువ్వు వచ్చేస్తే నీ మీదకి వచ్చేటువంటి గాలిని, నీ మీదకి వచ్చేటువంటి అలలను, నీ మీదకి వచ్చేటువంటి శత్రువులను, నీ మీదకి వచ్చేటువంటి తుఫానులను, నీ మీదకి వచ్చేటువంటి జడివానలను అన్నిటిని కూడా ఏం చేస్తాడంట? శాంతింపజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చేస్తాడా చేయడు? ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. తుఫాన్ని ఎలా గద్దించడమ్మా? ఎన్ని మాటలు? ఒక్క మాట చాలంట. మనం పూజలో పాల్గొన్నప్పుడు కూడా ఏమంటాం? నా ఒక్క మాట పలికితే చాలు నాకు స్వస్థత. ఎన్ని మాటలు? శతాధిపతి ఏమన్నాడు యేసయ్యతో? నువ్వు ఒక్క మాట పలికితే, అయ్యా నువ్వు వచ్చి 10 మాటలు పలకమల్లా. ఏం మాటలది? ఒక్క మాట చాలు. యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు గాలిని, తుఫానుని ఆయన ఒక మాటతో శాంతింపజేశాడు. ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో వచ్చినటువంటి సమస్యలు, శోధనలు, ఆపదలు, కష్టాలు అన్నీ కూడా ఒక్క మాటతో
శాంతింపజేస్తాడు యేసయ్య. కాబట్టి నీకేముండాలి? నువ్వే పడవలో ఉండాలి? విశ్వాసం అనేటువంటి పడవలో ఉండమని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అమ్మో అమ్మో అంటారా మీరు? అంటారా? అనండి. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. బాత్య అంటారా? బెత్తం పెట్టి బాత్య అమ్మో అమ్మ అంటారు పిల్లలు. అంతేనా? అమ్మో 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 అనవా? అనండి ఒకసారి, అందరూ ఒకసారి అనండి. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ఎక్కడున్నారు ఈ పాటలు మీరు? విని వదిలేయటమే, వినలేదు అసలు మీరు ఎక్కడిది? మన విచారణ పండుగ జరిగిందా? విచారణ పండుగ జరిగిందా? చిన్నపిల్లలు డ్యాన్స్ వేశారు, గుర్తుందా? వినలేదా? డ్యాన్సే చూసారా? అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే, నోటి మాటతో ఆపేస్తున్నాడే, కనుసైగతో చేసేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో. ఇప్పుడు పాడండి. అమ్మో అమ్మ. కొద్ది గట్టిగా అనలేరా? మీకోసమే పాడేది. ప్రభు ఎంత ఆశ్చర్యమైనటువంటి వాడో, ప్రభు ఎంత అద్భుతమైన కరుడో. ఒక్క మాటతో స్వస్థత ఇస్తున్నాడు. కనుచూపుతోనే నీకు స్వస్థత ఇస్తాడు. ఒక మాటతోనే నీకు స్వస్థ ఇస్తానంటున్నాడు. అంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే, నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. సేనాదయ్యముల చేత బతుకు భారమవుతుంటే వాటిని తరిమివేసి క్రొత్త జీవితం ఇచ్చాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సామాన్య ఆదివారం ప్రభు మనకి బోధించినటువంటి విషయం, ఆయన ఒక్క మాటతో నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన తొలగిస్తారు. మీరేలా భయపడుచున్నారు? మీరు విశ్వాసములో ఉండండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థత చేకూరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుందని ఈరోజు దేవుడు తన యొక్క సందేశములో తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మనలను, ఈ వాక్యం వినేటువంటి బిడ్డలందరినీ కూడా వారి విశ్వాసంలో బలపడినట్లుగా దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.